అమ్మవారి దేవర మహోత్సవం దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం శుక్రవారం పెటెస్వి రోడ్డులోని పర్వతాపురం మారెమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల సహకారంతో నూతన సీసీ ప్లాట్ఫామ్స్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయం కమిటీ సభ్యులు తిమ్మప్ప మరియు దుర్గప్ప మాట్లాడుతూ పర్వతాపురం మారెమ్మ దేవాలయం కాంపౌండ్లో సీసీ ప్లాట్ఫామ్ వేయాలని, మీకు తోచిన కాడికి సహకరించాలని అడిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ యూత్ నాయకులు మారుతి నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కాంట్రాక్టర్ గోవర్ధన్ రెడ్డి మరియు దేవాలయ కమిటీ సభ్యులు అందరి సహకారంతో సుమారు 10 లక్షల ఖర్చుతో కూడుకున్న సీసీ ప్లాట్ఫామ్ పనులను శుక్రవారం ప్రారంభించడం జరిగిందని, దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి దేవాలయ కమిటీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని. పర్వతాపురం మారమ్మ దేవాలయం అభివృద్ధి కొరకు పంచస్వామి మనం ఏ పూజ చేసినా, ఏ దేవాలయం చేసినా పంచస్వామి ఆశీస్సులతో చేస్తాం కాబట్టి ఆయన్ని అడుగొచ్చిన వెనుకనే మారుతి నాయుడుతోకి వెళ్ళాము. అన్నట్టు ఇట్లా మారమ్మ గుడికి మొత్తం సీసీ రోడ్ వేయాలనుకున్నాము. ప్రజలకు అక్కడ ఇబ్బంది అవుతుంది, దేవుడు చేసినప్పుడు అంత బుధుర గిదుర ఉంటుందంటే ఆ దేవాలయానికి ఎంత కంకర అవుతుందో అంత నేను ఇస్తాను. మీరు జస్ట్ కానీ కంకర కానీ దేవాలయంకి మొత్తం నేను ఇస్తాను, మీరు చాలు చేయని అతని మాకు ఫుల్ సహకరించినందుకు, ఆయన తెచ్చి కంకర వేసినందుకు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు, మా కమిటీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు టిప్పరు ఇసుక వేయించినాము. కొంతమంది దాతలు సిమెంట్ అని ఇచ్చారు, 600 సిమెంట్ అయ్యేంత డబ్బులు ఇచ్చారు. కాబట్టి దేవాలయాల్లో అభివృద్ధి చేసేదానికి మా నాయకులు మారుతి నాయుడు ఎప్పుడు ముందుంటాడు కాబట్టి ఆయనకి ఈ దేవాలయ కమిటీ తరఫున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. సార్, గవర్నమెంట్ పరంగా అయితే 10 లక్షలు కావచ్చు, మనం సొంతము దాతలు ఇచ్చింది ఏపీసారు కాబట్టి 6 లక్షలు ఎస్టిమేషన్ సార్. 6 లక్షలతోన మారమ్మ టెంపుల్లో రౌండ్ సీసీ రోడ్ అభివృద్ధి చేయడానికి మా దాతలు అందరూ మారుతి నాయుడు కంకర, మా కమిటీ వాళ్ళు ఉసుక, కొంతమంది సిమెంటు, శ్రీకాంత్ రెడ్డి ఒక టిప్పర్ కంకర, గోవర్ధన్ రెడ్డిని అడిగిన వెనుకనే మిషన్ పంపించి రోడ్డు మొత్తం వేపిస్తాను. దానికి సహకారాలు అందించినందుకు ప్రతి దాతకి ఈ దేవాలయం కమిటీ తరఫున మా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళకి ఎల్లవేళ దేవుడు కాపాడాలని మారమ్మని కోరుకుంటున్నాం. దేవాలయ కార్యక్రమం మే నెల 6వ తారీఖు 6-7 అంటే ఊరి దేవర మాదిరిగా పెద్ద దేవర చేసి ప్రజలకి అందరికి ఒక అంటే పల్లెటూరులో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేసి అంతా ఇది చేయాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ నాయకులు. ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి సౌకర్యం కల్పించి ఈడ పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల నుంచి అన్నదానం కార్యక్రమం చేస్తాము. కొంతమంది దేవతలు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇక్కడ ఏదో ఒక రూపంగా లేకుంటే ఏదైనా లాడ్జీలు గిరిజీలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ పెద్దల కార్యదర్శి. పర్వతాపురం మారమ్మ దేవాలయం కమిటీ సభ్యులు. శ్రీ శ్రీ పర్వతాపురం మారమ్మ దేవాలయం ఆదిపేట. ఈ మారమ్మ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తులు చాలా ఎదిగిపోయినారు. దానివల్ల సోలాపూర్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి కాసే దేవాలయము వాళ్ళ దేవుళ్ళు మొక్కుబడిగా తీర్చుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సౌకర్యం కొరకు మండపము, బాత్రూములు కూడా అరేంజ్మెంట్ చేసినాము. అదే ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారికి 3 దేవాలయాలు చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తా ఉండే వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి ఈసారి ప్రతి విలేజ్లో జరిగేటట్టు కుంభాలు కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో గుడి తరఫున
దేవాలయం కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని కాక ఒక 50 పోటీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు విలేజ్ లో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జరగాలని కోరుతున్నాము. కాబట్టి చేస్తూ మళ్ళీ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ దేవాలయం అభివృద్ధికి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కష్టపడి ఈరోజు సీసీ పెట్టి చేయడానికి ముందుండి మేము శాయశక్తులుగా ప్రయత్నం చేసి వేయిస్తున్నాము. దీనికి ఇచ్చినటువంటి దాతలు ప్రతి ఒక్కరి పేరు కోరిన వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ శ్రీ పరమపురం మారమ్మ దేవాలయం ఈ సంవత్సరం 4వ నెల 15వ తేదీన అమ్మవారి వ్రతము పుట్టినిల్లు అయినటువంటి శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి చేరుకుంటుంది. మరలా 5వ నెల 6వ తేదీ అర్ధరాత్రి 10 గంటల సమయంలో రథోత్సవముగా ఏర్పడుకొని అడ్డాటలతో అన్నా నీతో ఉంటే ఏమో వచ్చేసాను మరమ్మ కూడా రోడ్ అయిపోతున్నా తర్వాత మన పరమపురం మారమ్మ దేవాలయంకు నీతో ఉంటే వచ్చేసాను వాళ్ళు వెంకటరెడ్డి వాళ్ళది వాళ్ళ కుటుంబం వస్తూ ఉండేది. అదే ప్రకారంగా ఇప్పటికి కూడా వాళ్ళ రెడ్డి కుటుంబం వాళ్ళదే వస్తుంది. వాళ్ళ కుటుంబం అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కుంభాలు 50 కుంభాలు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, దేవాలయానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. కాబట్టి తప్పకుండా అందరూ మేము చేసే ప్రతి పనిలోన అటెండ్ అయ్యి kasi అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నా పేరు ఈ దుర్గప్ప, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్. పరమపురం మారమ్మ దేవాలయం అది మాట్లాడతావా?